సిటీలో సెక్యులర్ పార్టీస్ నిర్వాహకమే ఇవాళ బీజేపీకి బలాన్ని పెంచుతుంది. రైట్. ఇంకా రీజనల్ ఐటమ్స్ కొత్త ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ సార్. మొన్న మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. మేము 32 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చాము, ఆ 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ కనుక కేసీఆర్ పెడితే మేము కౌంటర్ ఫేక్ ప్రొపగండా చేసేవాళ్ళం, వీళ్ళ అధికారులకు వచ్చేవాళ్ళం అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. ట్వీట్ కూడా ఉంది. ఈ వార్త అట్లా మెజారిటీ పేపర్లు నిన్న మొన్న 2 రోజులు హైలైట్ చేశాయి. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, పెట్టకుండా ఏం లేదు కదా. బీఆర్ఎస్ కూడా చాలా యూట్యూబ్ ఛానల్ కొన్నది, బీఆర్ఎస్ అనుకూల వారు. బీఆర్ఎస్ కూడా అనేక యూట్యూబ్ ఛానల్ నడిపించింది, మేనేజ్ చేసింది, ఇవన్నీ ఫ్యాక్టే కదా. కాదండి, బీఆర్ఎస్ ఏమైనా యూట్యూబ్ను వాడుకోకుండా కాంగ్రెస్ అయింది, వాడుకుంది, అన్ని పార్టీలు వాడుకున్నాయి. ఎవరికి కావాల్సిన రాజకీయ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు కదా. టీవీలను యూట్యూబ్లను ఏ పార్టీ వాడుకోకుండా దూరం ఉంటుంది. అందువల్ల అయినా మెడికల్ కాలేజ్ పెట్టింది ప్రభుత్వము, యూట్యూబ్లో ప్రభుత్వం పెట్టదు. గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా చూడాడు, మనకు తెలియదే ఉన్నది. అందువల్ల ఫండమెంటల్గా ఇప్పటికైనా బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది తమ ఓటమికి కారణం ఏంటి. కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రాపగండా వల్లనే ఓడిపోయామంటే 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రాపగండా చేయలేదా? వీళ్ళ దృష్టిలో ఫేక్ అనుకుంటే మరి 2018లో బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది? కాంగ్రెస్ అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసింది కదా. ఇప్పుడు చాలా ఆరోపణలు అప్పుడు కూడా చేసింది. అందువల్ల ఫండమెంటల్గా బీఆర్ఎస్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు దుబ్బాక ఎన్నిక, హుజూరాబాద్ ఎన్నిక, జిహెచ్ఎం అప్పుడు కూడా కాళేశ్వరం ఇవన్నీ చెప్పారు కదా, ఏం కొత్తగా చెప్పింది ఏం కాదు కదా. సో అందువల్ల తప్పులేని వారు తమ తప్పులు ఎరగరు అన్నట్లు ఇతరుల వల్ల మేము ఓడిపోయాం, మా తప్పులే లేవు అని కంక్లూజన్కి వస్తే అది బీఆర్ఎస్కే నష్టం. అందువల్ల హానెస్ట్గా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఎందుకు ఓడిపోయారని. ప్రాపగండా వల్లనే ఓడిపోయారనుకుంటే పొరపాటు. ప్రాపగండాలో బీఆర్ఎస్ ఏం తక్కువ లేదు కదా. సో అనేక టీవీ ఛానళ్ళు, పత్రికలు, అక్కడ జగన్ను వ్యతిరేకించే పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఇక్కడ కేసీఆర్ని వ్యతిరేకించలేదు. సో అందువల్ల బీఆర్ఎస్కే సొంత పత్రిక ఉంది, సొంత టీవీ ఛానల్ కూడా ఉంది, సొంత ఇంగ్లీషు తెలుగు పత్రికలు ఉన్నాయి, మళ్ళీ వట్టి కూడా కాదు. మరి ఎందుకు అంటే ఆ ఫండమెంటల్గా ఎక్కడ పోయింది అనేది ఆలోచించగలగాలి. ఎదుటివాడు ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఉపయోగించుకుంటే ఎలా ఉంటాడు, నీకు అనుకూలమైన అంశాలు వాళ్ళు ఎందుకు చెప్తారు? ప్రత్యర్థులు ఎప్పుడు కూడా వ్యతిరేక అంశాలు చెప్తారు. కానీ ఎందుకు తెలంగాణ ప్రజలు అంగీకరించలేదు? మరి హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించింది. మరి అక్కడ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే గెలిచిందా, మెడికల్ కాలేజీల వల్ల గెలిచిందా? ఆన్సర్ ఉండాలి కదా. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎట్లా గెలిచింది మరి అంటే, హైదరాబాద్లో డెవలప్మెంట్ను ఉండడం వల్లనే గెలిచామని అందరూ చెప్తున్నారు కదా. మరి హైదరాబాద్లో యూట్యూబ్ ఛానళ్ళ వల్ల గెలిచి ఖమ్మంలో యూట్యూబ్ ఛానల్లో ఓడిపోతారా? యూట్యూబ్ అనేది హైదరాబాద్ అయినా ఖమ్మం అయినా 2 చోట్ల వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ను మేనేజ్ చేసి ప్రాపగండా చేసి గెలిచింది అనుకుందాం. అది ఖమ్మం, నల్గొండ ప్రజలు కన్విన్స్ చేసింది, కానీ హైదరాబాద్ ప్రజలు ఎందుకు కన్విన్స్ చేయలేదు? యూట్యూబ్ అంతటా వస్తుంది కదా. యూట్యూబ్ ఖమ్మం అని పెట్టినా కూడా హైదరాబాద్ వస్తుంది కదా. హైదరాబాద్ లేదు, నీకు అమెరికాలో కూడా వస్తుంది. సో మరి ఆ కారణం అర్థం చేసుకోవాలి కదా. సోషల్ మీడియా డామినేషన్ బాగా చేసింది. సోషల్ మీడియాలో ఇంకా హైదరాబాద్లో ఎక్కువ డామినేట్ ఉంటుంది కదా. నగర ప్రజలు ఇంకెక్కువ చూస్తారు సోషల్ మీడియాని. మరి నగర ప్రజలు బీఆర్ఎస్ కోటేస్తారు కదా. అందువల్ల మీడియా, సోషల్ మీడియాల వల్ల ఎన్నికలు గెలవరు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను, సోషల్ మీడియాలో నాకున్న ప్రజలతో పోలిస్తే వాణి గారికి, రామచంద్రరావు గారికి ఉన్నదా? మరి నేను ఓడిపోయాను కదా. వాణి గారికి అసలు సోషల్ మీడియాలో అసలు 0 ప్రజెన్స్ కదా. మరి ఆమె ఎమ్మెల్సీ గెలిచింది కదా, మరి ఎట్లా గెలిచింది? దానికి ఆన్సర్ చెప్పాలి. హైయెస్ట్ సోషల్ మీడియా ప్రజెన్స్ ఉన్నవా నేనే, కోట్ల మంది ఫాలోవర్స్. సో మరి అందువల్ల దాంతోనే గెలవరు. ఆడ రాజకీయ పార్టీ, వాటికి ఉండే చతురంగ బలాలు, వాటికి ఉండే ధనబలము, ఇవన్నీ ముందు నేను ఓడిపోవాల్సి వచ్చింది. సో అందువల్ల నాకు 55,000 ఓట్లు వచ్చాయి, కానీ నేను గెలవలేకపోయాను కదా. అందువల్ల ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ పార్టీ ఓటమికి ఆనెస్ట్గా కారణాలు ఏంటివి అని అనలైజ్ చేసుకోవాలి. తమ ఎమ్మెల్యేలు పైన ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ వ్యవహార సరళిపైన వ్యతిరేకత, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం పైన విజిబుల్ యాంగర్ ప్రజల్లో ఉండడము, ఓటర్ ఫ్యాటిక్, ఎప్పటికి వీళ్ళేనా అనే భావన, ఒక అందుబాటులో ఉండరు అనేటువంటి ఒక భావన, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి వెరసి ఓడిపోయాయి. ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన కూడా వ్యతిరేకత కాదు ఇది.
అవును. చాలామంది అనుకుంటారు ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం పనిచేయలేదు అన్న కోపంతో కాదు ప్రజలు ఓట్లేసింది. అవును. ఇట్ ఈస్ ఎ మ్యాండేట్ ఆన్ యాటిట్యూడ్ రాదర్ దెన్ పర్ఫార్మెన్స్. అందువల్ల బీఆర్ఎస్ వ్యవహార సరళి పైన వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. అది కనుక కాస్తంత చదువుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎస్ కానీ అది ఎన్నికలకు ముందు ఒప్పుకోలేదు, ఎన్నికల తర్వాత కూడా ఒప్పుకోకపోతే నష్టపోతారు. అంటే ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ అనుకోవచ్చా సార్ ఇది? ఏమండి, ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ అనుకోవచ్చా? ఫ్రస్ట్రేషన్ వల్ల కామెంట్లనే కాదు, రైట్ అంచనా వేయకపోవడం. Yes. ఈ ఫెయిల్యూర్నైనా సక్సెస్నైనా సరైన అంచనా వేయగలిగిన వాళ్ళే జీవితంలో విజయం సాధిస్తారు. ఎస్ సో నీ ఫెయిల్యూర్ను కానీ సక్సెస్ను కానీ తప్పుగా అర్థం చేసుకుంటే ఫెయిల్యూర్స్ హ్యావ్ సెవరల్ సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్, ఫెయిల్యూర్ హ్యాస్ నన్ అంటారు. ఎస్ సార్. అంటే వైఫల్యం నా వల్ల కాదు, ఎదుటి వాళ్ళ వల్ల. సక్సెస్ వస్తే మాత్రం నా వల్ల. ఈ ధోరణి ఎప్పుడు కూడా వ్యక్తికి కానీ పార్టీకి కానీ సక్సెస్ ఇవ్వదు. ఎస్ సేమ్ టైంలో సార్ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారు వారు కూడా కామెంట్ చేశారు, పథకాల అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయి, ఎగవేతగా ఈ సాగతితో చేస్తున్నారు అంటే వారు కూడా సేమ్ టైంలో రెస్పాండ్ అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి కూడా, మనం కోరుకోవాల్సింది కూడా అదే కదా. ఎస్ బలమైన ప్రతిపక్షంగా నిరంతరం అధికార పార్టీని నిలదీయాలి. ఆ పని బీఆర్ఎస్ చేస్తే అభినందించాలి. ఆ పని హరీష్ రావు, కేటీఆర్ చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. ఎస్ సో మంత్రులుగా ఎంత సమర్థవంతమైన పాత్ర నిర్వహించారో ప్రతిపక్ష నేతలు కూడా అంతకన్నా ఎక్కువ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు. అందులో అనుమానం ఏం లేదు. సో అందువల్ల నిలదీయాల్సిందే ప్రభుత్వం, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించాల్సిందే. సో అందువల్ల ఆ పాత్ర బీఆర్ఎస్ నిర్వహిస్తే సంతోషమే కదా. అయితే టూ ఇయర్లీ ఇప్పటికీ పథకాల అమలు సాగదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఇప్పటికి 1 month కాలే, అవును 3 వారాలు అయింది, అవునా కదా. ఎస్ సో 1 month కూడా కాకముందే సాగదీసుకుంటుందా? అంటే ఇంకా రైతు బంధు పడలేదు, పెన్షన్ పడలేదు, ఇట్లాంటి కారణాలు చెప్తున్నారు. డెఫినెట్గా కొంత రైతు బంధు నేను అనేది ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఉచిత రవాణా మొదలైంది. సో ప్రాసెస్ మొదలైంది 2 ఇయర్లీ 3 వారాల్లోనే. అయితే ఈ రకంగా హరీష్ రావు అడగడం కూడా మంచిదే సమాజానికి. అందువల్ల ప్రభుత్వము ఆలస్యం చేసినప్పుడు అడగడం కాదు, ఆలస్యం చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించడం ఇంకా మంచిది కదా. సో అందువల్ల రేపు నిజమే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ కోడ్ వస్తుంది, ఈలోగా పథకాలు అమలు చేయండి అని అడుగుతున్నారు. కానీ చాలా ప్రభుత్వాలు ఇదే ఇప్పుడు నిరుద్యోగ భృతి గురించి బీఆర్ఎస్ అడిగినప్పుడు ఏం చెప్పారు, చివరికి వరకు కూడా అమలు కాలే. మాకు అధికారం మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి కదా, 5 ఏళ్ళకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు అది మొదటి ఏడాదిలో జరగచ్చు, 2వ ఏడాది జరగచ్చు, 3వ ఏడాది జరగచ్చు అని అన్నారా లేదా? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ 30 రోజులకు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ కూడా 5 ఏళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు కదా. సో 5 ఏళ్ళకు మ్యాండేట్ ఉండగా మీరు 30 రోజులు కూడా కాకముందే అనుమానాలు వ్యక్తం చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో గివ్ ద ప్రజల నుంచి వచ్చే అభిప్రాయానికి మీరు రిప్రజెంట్ చేస్తేనే ప్రజలు ఒప్పుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అహంకారం అన్న నినాదాన్ని ఎన్నికలప్పుడు వచ్చింది, మార్పు కావాలి అనే నినాదం ఇచ్చింది. ఈ 2 ప్రజలు కూడా భావించారు, అందుకే ఓట్లేశారు. ప్రజలు భావించకపోతే ఓట్లు పడవు. అవునండి. సో కేసీఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది అన్న ఓటు జనంలో కూడా 11% కాంగ్రెస్ కొట్టేశారని మీకు లోక్నీతి సిఎస్ఏ పోల్ స్టడీ. ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ కేసీఆర్ గవర్నమెంట్ అని అన్న వాళ్ళలో కూడా 100 మందిలో 11 మంది కాంగ్రెస్ కొట్టేశారు. మరి కేసీఆర్ ప్రభుత్వ పాలనతో ఫుల్లీ సాటిస్ఫై కూడా ఎందుకు వ్యతిరేకంగా కొట్టేశారు అంటే ఈ 2 మార్పు కావాలి, అహంకారం అన్న భావన. మీరు అలాగే మీకు సంవాట్ సాటిస్ఫైడ్ కొంతమేరకు సంతృప్తి చెందిన అన్న వల్ల 38% కాంగ్రెస్ కొట్టలేశారు. అందువల్ల కరెక్ట్గా ప్రజల్లో ఉన్న భావన కాంగ్రెస్ పట్టుకోగలిగింది, అందుకే అధికారంలోకి రాగలిగింది. ఎన్నికలకు 4 నెలల ముందు ఎక్కడా లేని కాంగ్రెస్ ఎలా అకస్మాత్తుగా ఆ స్థాయికి వచ్చింది. సో అందువల్ల బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయనివ్వాలి. ఆ పనిచేసి ఇచ్చే క్రమంలో ప్రజల్లో భావాలు వ్యక్తమవుతాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఐడెంటిఫై చేసి దాన్ని తమ నినాదాలుగా ఉండాలి. కోడి ముందే కూస్తే అది కొక్కరొక్కో కాదు, అది ఇంకేదొక్కో అవుతుంది. రైట్ సార్, ఇంకొక చివరి వార్త, ఒక ముఖ్యమైన వార్త ఇది. ఏపీ పాలిటిక్స్లో గత వారం 10 రోజులుగా వస్తుంది.